వెల్కమ్ టు సాయిరా మీడియా. మనం ఇప్పుడు సంగారెడ్డిలో ఉన్నాము. చూస్తున్నట్టయితే వేసవి కాలంలో పచ్చళ్ళు ప్రత్యేకంగా కాబట్టి ఇక్కడ చాలా పచ్చళ్ళు పెట్టే జార్స్ ఇవన్నీ ఉన్నాయి. వెరైటీ డిజైన్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో మన నానమ్మలు అమ్మమ్మలు ఇలాంటి జార్లోనే పచ్చళ్ళు అన్నీ పెట్టేవాళ్ళు. మామిడికాయ పచ్చళ్ళు అన్ని రకంగా పచ్చళ్ళు పెట్టేవాళ్ళు. ఇక్కడైతే తులసి కోటలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఆ తులసి కోట ఉంటుంది. బాతు రూపంలో ఈ బొమ్మ చాలా బాగుంది. ఇందులో ప్లాంట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు, గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వెరైటీస్ ఆఫ్ తులసి కోటలు ఉన్నాయి. చిన్న నుంచి పెద్ద వరకు కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ క్రేవింగ్స్ ఇవన్నీ బాగున్నాయి, కావింగ్స్. ఇక్కడ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవి పికాక్ రూపంలో ఇక్కడ కూడా మనం ప్లాంట్స్ మొక్కలు పెంచుకోవచ్చు. ఇక్కడ పర్పుల్ కలర్, ఇక్కడ గ్రీన్, చాలా విధంగా మంచిగా ఉన్నాయి. చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయి. ఇవి పచ్చళ్ళ జార్లు. ఇక్కడ కూడా చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయి అండ్ చాలా చక్కగా ఉన్నాయి. ఇందులో మనం పచ్చళ్ళు అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో మట్టితో చేసే ప్యాన్స్ ఉన్నాయి. ఇందులో చేస్తే చాలా హెల్తీ అని చెప్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాన్స్, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి చాలాగా. ఇక్కడ తులసి కోటలు ఉన్నాయి. మళ్ళీ చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయి. మీడియం సైజులో కూడా ఉన్నాయి. చాలా దీనికి రేట్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్. ఇక్కడ పూల మొక్కలు ఇవన్నీ పెంచుకోవచ్చు. ఇవి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. ఇవి చిన్న నుంచి పెద్ద వరకు ఇలాంటి దాంట్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. అండ్ ఈ టార్టాయిస్ దాంట్లో కూడా చాలా ముద్దుగా ఉంది. ఈ టార్టాయిస్ దాంట్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. చాలా ముద్దుగా ఉంది. చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా మంచిగా చాలా ముద్దుగా ఉన్నాయి. ఇవి తక్కువ ధరలకి వస్తాయి. ఇది సంగారెడ్డి హైవే దగ్గరలో ఉంది. కెమెరామెన్ సాయితో జోషిక.